నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం ఆ, దినేష్ దినేష్ గారు. ఆ, ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే లేదు, యా ఈ- ఇంత మంచి సినిమాని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్. దినేష్ గారు ఆయన మమ్మల్ని నమ్మి వీళ్ళ చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు. దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు. ఇద్దరం అనుకున్నది ఒకటే, సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి. మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు. ఇది థర్డ్ వీకా, ఫోర్త్ వీకా, ఫిఫ్త్ వీక్ ఆలోచించద్దు. వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం, తర్వాత మీరు ఎంత ఇస్తే అంత అన్నాను. ఆయన అదే నమ్మకం నా మీద నుంచి రిలీజ్ చేశారు ఈరోజు. థ్యాంక్ యూ దినేష్ గారు ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ అవర్ తెలుగు ఫిలిం. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా జయంతి బాయ్ గారికి, పెన్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే మా ఆల్వేస్ నా వెరీ క్లోజ్, బట్ ఆయన పేరప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మా సంజయ్ గారికి. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ బిలీవ్డ్ మీ అండ్ రికమెండెడ్ టు ద దినేష్ గారు. సార్ వాసుకి ఇవ్వండి కరెక్ట్గా చేస్తాడు, వాసు అయితే మొత్తం ఈ సినిమాకి గట్టిగా నిలబడి దీన్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడని చెప్పి సంజయ్ భాయ్ మొత్తం నన్ను తన భుజాల మీద వేసుకుని మరి ఈ సినిమా నాకు ఇవ్వడంలో చాలా ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సంజయ్ భాయ్. నువ్వు ఆ రోజు నాకు అంత రికమెండ్ చేయకపోతే కనుక ఈ సినిమా నా చేతుల్లోకి వచ్చేది కాదు. అండ్ మన దివ్యాంశ్ గారు కానీ వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్, ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ సిస్టంలో పనిచేస్తారు. ఈ 4 డేస్లో నిజంగా అగ్రిమెంట్స్ అవ్వాలి, లేదంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. బట్ వీళ్ళందరూ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద అగ్రిమెంట్స్, అపార్ట్ ఫ్రమ్ ద దేర్ వెరీ స్ట్రిక్ట్ కార్పొరేట్ ఇవన్నీ కూడా వదిలి ఒక బిలీవ్ అనే దాని మీద ఈ సినిమాకి మేము పనిచేసి ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేసాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ మ్యాడ్ డాక్ టీమ్ హూ వర్క్ ఫర్ అండ్ 24 hours ఫర్ ద లాస్ట్ 4 days. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది థ్యాంక్ యూ మీట్ కాబట్టి చాలా మందికి నేను నిజంగా ఈ స్టేజ్ నుంచి ఈ సినిమాకి రాత్రి పగల్లో పనిచేసిన వాళ్ళకి, కొంతమందికి ఎస్పెషల్లీ మెయిన్ వాళ్ళకి అయితే మాత్రం నేను డెఫినెట్గా నేను అక్నాలెడ్జ్ చేయాలి. వినీత్ గారు, ఐ కనెక్టెడ్ టు యువర్ క్యారెక్టర్ సో మచ్. బికాజ్ ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక జెన్యూనిటీ, ఒక లాయల్టీ, ఎందుకో అది నా లైఫ్లో చాలా దగ్గరగా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఫ్రెండ్షిప్ మీద లాయల్టీ అండ్ జెన్యూనిటీ అనేది. అందుకనేమో తెలియదు, మీ క్యారెక్టర్కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. And when you are walking away from him, you know that they are going to kill you, your character, kill that character. When you are walking, no, I don't know, my tears are, I cannot stop my tears. And that is the best moment I have seen in the film. Maybe somewhere I connected with one of my great friend and one of my good friend. And I was so emotional on that, especially on that portion. Thank you so much, sir. And the way you look in the film and the way you look outside is very different. That's why it took for me a few seconds to recognize you here. That's the compliment. And డైరెక్టర్ లక్ష్మణ్ గారు సార్, మీకు అంటే ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చూశాను. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్ట్ వర్క్ మీ చేతుల్లోంచి డెలివరీ అయింది చావా అనేది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది చరిత్ర తెలుసు, చాలామంది చరిత్ర చదువుతారు, కానీ ఆ చరిత్రని సినిమాగా ప్రజెంట్ చేయడం అనేది ఆల్వేస్ ఇట్స్ ఏ టఫ్ జాబ్. అండ్ దాంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎంత సెన్సిటివ్ పాయింట్స్, ఇవన్నీ కూడా అవన్నిటిని మీరు తట్టుకుని నిజంగా ఇంత మంచి చరిత్రని, ఐ కెనాట్ సే ఇట్స్ ఏ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ, అంత మంచి హిస్టరీని తీసుకొచ్చి ఈరోజు జనాల ముందు మీరు ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ నుంచి కూడా మీ అందరం కూడా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత మంచి హిస్టరీని తీసుకొచ్చి మా అందరికీ ప్రజెంట్ చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న ఐ వాజ్ ఇన్ ఏఎంబి నిన్న నైట్ షోకి. షో అయినప్పటికి 2 o'clock ఎంతో అవుతుంది నిన్న నైట్. నేను లిఫ్ట్ దగ్గర ఉన్నాను. నాకు లిఫ్ట్లో ఎవరో ఒక యంగ్ కిడ్స్ 19-20 years ఉంటాయి, నలుగురు, ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఎవరో లిఫ్ట్లోకి ఎక్కారు. నేను రికగ్నైజ్ చేయలేదు. అంటే వాళ్ళు చాలా, అంటే ఆ చిన్నపిల్లడు క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏదో కిండల్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అదేంటి, ఎందుకు ఆ పిల్లడు భయపడుతున్నాడు, ఆ వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు, ఇవన్నీ. మేబీ యూ గైస్ డోంట్ నో ద హిస్టరీ.
ఎందుకంటే మీకు సినిమా నచ్చింది నచ్చలేదు తర్వాత విషయం కానీ ఇట్లాంటి సినిమాని మాత్రం కిండల్ చేయొద్దు అది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ యూ పీపుల్ అండ్ టుడే ఇన్ ద లిఫ్ట్ యు ఆర్ లాఫింగ్ బికాస్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు లైఫ్లు సాక్రిఫైస్ చేయడం వల్లే మనం ఒక ఫ్రీడమ్ వచ్చి మనకి మనందరం కూడా ఈరోజు లిఫ్ట్లో కానీ మనం కారులో కానీ లేదంటే మనం ఇంత ఆనందంగా నవ్వుకోగలుగుతున్నాం అంటే అట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఇచ్చేయడం వల్లే. అట్లాంటి సినిమాని ఓకే నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అండ్ డబ్బింగ్ కొన్ని చోట్ల డబ్బింగ్ ఎప్పుడు చేసినా కూడా చిన్న చిన్న నవ్వు వస్తుంది డబ్బింగ్ పదాల్లో. దయించి ఈ సినిమా బాగుంది బాగాలేదు డబ్ చేశారు డబ్ చేయలేదు ఇవన్నీ కాదు. నా ఒక్క రోజు వాల్యూ ఏంటో నాకు తెలుసు. నేను ఒక్క రోజు పని వదులుకుంటే నా వాల్యూ ఏంటో నాకు తెలుసు. అట్లాంటిది నేను 4 రోజులన్నీ వదిలేసి ముంబైలో డే అండ్ నైట్ కూర్చున్నామంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఓ మంచి సినిమాని తెలుగులోకి తీసుకురావాలని అంతే. ద ఫస్ట్ ఫిలిం నేను ఫైనల్ కాపీ కూడా చూడలేదు, ఎందుకంటే అంత టైం లేదు ఈ సినిమాకి. ఒకటే ఏంటంటే మేము ఒక మంచి సినిమా తీసుకురావాలి, తెలుగు ప్రేక్షకులు చూపించాలి అంతే. అంతకన్నా ఈ సినిమాని ఎక్కువ చూడొద్దు. ఇది ఒక మంచి సినిమా, మన పిల్లలకి చెప్పాల్సిన చరిత్ర ఉన్న సినిమా. మనం ఎస్పెషల్లీ ఈరోజు ఈ జనరేషన్ ఏదైతే ఈ యంగ్ జనరేషన్ ఏమంటుందండి జెన్జీ జనరేషన్ ఉంటుందో, మేబీ మా జనరేషన్కి కొంచెం తెలుస్తుంది. అంటే ఐఎమ్ 45, మా జనరేషన్ కొంచెం తెలుస్తుంది ఫ్రీడమ్ వాల్యూ. మా ముందు జనరేషన్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఆ ముందు జనరేషన్కి ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. మనకు తెలియదు నిజంగా ఫ్రీడమ్ అంటే ఏంటి, ఎందుకంటే మనందరం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత పుట్టాం. ఈ జెన్జీ జనరేషన్లో వాళ్ళందరికీ ఏంటంటే ఈ ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే నిజంగా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకెళ్ళి ఇట్లాంటి సినిమా చూపించండి వాళ్ళకి. దిస్ ఈజ్ హౌ మన ఎల్డర్స్ అందరూ కూడా ఇంత సాక్రిఫైస్ చేస్తే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అనేది. ఐఎమ్ సో సారీ, బట్ నేను నా లిఫ్ట్లో ఎవరున్నారు, ఫోర్ కిడ్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను నిజంగా అక్కడ నేను వాళ్ళని మాట్లాడదాం అనుకున్నాను, బట్ పక్కన చాలామంది ఉన్నారు. మళ్ళీ ఎవరో ఫోన్ రికార్డ్ చేసి అది మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి రేపొద్దున ఆ పిల్లల్ని ఎలా చేసుకుంటారో నాకు తెలుసు. అందుకని చెప్పి నేను ఐ డోంట్ వాంట్ టు రూన్ దేర్ లైఫ్స్ కాబట్టి రాత్రి ఏం మాట్లాడలేదు. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్ ఇఫ్ యూ డోంట్, బికాజ్ ఇట్స్ నాట్ ఎ ఫిలిం, ఇట్స్ ఏ ఎమోషన్. చావా ఈజ్ ఎమోషన్, చావా ఈజ్ నాట్ ఎ ఫిలిం అది. అండ్ ఎస్పెషల్లీ నేను ఇంకొక ఎవరు గట్టిగా థ్యాంక్స్ చెప్పవలసింది రెహమాన్ గారికి. సార్, వీ నో దట్ మిమ్మల్ని 4 డేస్లో సాంగ్స్ రికార్డ్ చేయమంటాం, దాన్ని మిక్స్ చేసి ఇవ్వమంటాం అనేది ఎంత తప్పో నాకు తెలుసు 4 డేస్లోని. బట్ ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ కేసెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ సినిమాకి మాకు తప్పలేదు. మేము మీ మీద ఎంత ప్రెజర్ పెట్టామో, మీరు ఎంత బిజీ, మీరు ఎంత వర్క్లో ఉంటారో తెలుసు. అయినా కూడా లవ్ ఆన్ ద ఫిలిం మీరు మాకు చేసి ఇచ్చారు. ఎందుకంటే ఇట్లాంటి సినిమా ఈ పాటలు మీ చేతుల నుంచి వస్తేనే ఆ క్వాలిటీ డెలివరీ అవుతుందని మిమ్మల్ని అంత గట్టిగా మేము ప్రెజర్ చేయవలసి వచ్చింది. ఐఎమ్ సో సారీ సార్. మీకు 4 డేస్ ఇచ్చాము. ఐ నో దట్ 4 డేస్లో మీరు ఎంత బెస్ట్ కుదిరితే అంత బెస్ట్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ రెహమాన్ సార్ టీమ్ ఆల్సో. దే ఆల్సో వర్క్ డే అండ్ నైట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎవ్రీబడి హూ ఆర్ దేర్ బిహైండ్ ద ఫిలిం, ఇఫ్ ఐ ఫర్గట్ సమ్ నేమ్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ, బికాజ్ నేను నోట్ చేస్తున్నాను కూడా చాలా వరకు, ఎందుకంటే మర్చిపోకూడదు ఈ సినిమాకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మర్చిపోకూడదు అనేది. అండ్ మై ఎంటైర్ పబ్లిసిటీ టీమ్ ఆల్సో, వంశీశేఖర్ గారు కానీ, మా కమల్ కానీ, వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. ఇంత మంచి సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఇందాక మీరు చూసిన ఈ రెస్పాన్సెస్ ఉన్నాయి కదా, ఎక్కడ కూడా ఎవరం కూడా మేనేజ్ చేసింది కాదు, పే చేసింది కాదు, ఏది కాదు. దిస్ ఈజ్ ద జెన్యూన్ రియాక్షన్స్. ఎస్పెషల్లీ నేనైతే క్లియర్గా చెప్పాను ఎవరు యూట్యూబ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా, బాబు మీరు ఈ సినిమాకి అయితే మాత్రం మీరు మీ మనుషుల్ని ఇట్లా కాకుండా ప్యూర్ వదిలేసేయండి చాలు. ఈ సినిమా ఏ ఎమోషన్ వస్తే బాగాలేదంటారా పర్లేదు చెప్పండి, లెట్ దెమ్ టెల్ అనేది వదిలేసాం. బట్ ఆ రియాక్షన్స్ చూశారు కదా, అవన్నీ కూడా వాళ్ళంతా కూడా హార్ట్ ఫీల్ అయ్యి వచ్చినాయి. అండ్ నిజంగా చెప్తున్నాను, సినిమాకి మీ పిల్లలతో వెళ్ళండి, ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళండి. లాస్ట్ 20 మినిట్స్ మీ పిల్లోడు బయటకు వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ దేశానికి స్వతంత్రం మనకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచన మాత్రం అతని బుర్రలో స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఈ జనరేషన్ నేర్పించండి అంతే.